అవుగాని ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయోళ్ళ ఓ మల్క చేతులు ఎత్తుర్రి మీ ఊళ్ళో అందరికైనాయా అసలు సగానికి సగం మందికి గానే కాలేదు ఇక రైతు బంధు ముచ్చట్నైతే తీస్తేనే తీస్తలేరు కానీ ఇంకో దిక్కు రేవంత్ సార్ ఏమంటున్నాడు అందరికీ రుణాలు మాఫీ చేసినాము రైతులందరూ సంతోషంగా ఉన్నారు అని రాగం తీస్తున్నాడు కదా తాపకో మల్క మరి ఏ పాటు రుణాలు మాఫీ అయినాయో ఇగో గా రైతులే చెప్తాన్రు పాండ్రి మరి ఆ ఇగో వీళ్ళను చూడుండ్రల్లా ఒక కాలు మీద నిలబడ్డరు వీళ్ళందరూ మన హన్మకొండ జిల్లా పంగిడిపల్లి ఊరి రైతులు మన రేవంత్ సార్ వారు రుణాలు అందరికి మాఫైనాయి అని అనే కదా అగో ఖాళీ పంగిడిపల్లి ఊర్లోనే మాఫీ కానోళ్ళు ఇగో వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా ఆఫీసర్లను అడిగి అడిగి నెరివడ్డరు రేవంత్ సారు ఇక పూటకో మాట చెప్తున్నాడని ఇగో ఇట్లా ఒంటి కాలుపై నిలబడి నిరసన చెప్పిర్రు రేవంత్ సారు చూస్తున్నవా సారు ఒక్క ఊళ్ళనే గింతమంది ఉన్నారు రుణాలు మాఫీ కానోళ్ళు ఇక రాష్ట్రమంతా ఇంకెంతమంది ఉండాలి మీరు జయ్యబట్టి ఒక్క కాలు మీద నిలబడవలసి వస్తుందంటారు సారు పంగిడిపల్లి ఊరోళ్ళ నిరసన గిట్లున్నదా ఇగిప్పుడు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీసుకు రాన్రి అగ చూడవు రాజేష్ అన్న వచ్చిండు అంగి లేకుండా అంగీలు కరువై కాదు మన సర్కారును నమ్ముకుంటే పెయ్యి మీద బట్టలు లేకుండా అవుతున్నదట అందుకే ఇగో గిట్ల రావాల్సి వచ్చింది అని అంటున్నాడు పంచాది ఏందయ్యా అని అంటే వీళ్ళ ఊళ్ళేనట సర్కారు భూమిని కబ్జా చేస్తానరట ఇక ప్రజావాణి కార్యంలా కలెక్టర్ సార్లకు రాజకీయం లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఫాయిదా లేకుండా అవుతున్నదట ఇక అన్నకు తిరిగి 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 ఆష్టకచ్చింది సర్కారు ఎన్ని ఉద్దరముచ్చట్లే ఈ ప్రజావాణి అంతా తుస్సే అని అర్థమైనట్టున్నది అందుకే సప్పుడే కలెక్టర్ ఆఫీసులో నడుస్తున్న ఈ ప్రజావాణి కార్యానికి ఇగో ఇట్లా అంగీలు లేకుండా వచ్చి ఆఫీసర్ల ముందే నిరసన చెప్పిండు అది కథ